న్యూస్ కాంగ్రెస్ రైతు నేత కోదండరెడ్డి టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. విత్తన మార్పిడి కోసం జీవో నెంబర్ 496 అమలు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. జన్యు మార్పిడి విధానం వల్ల ప్రజలకు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందన్నారు. జన్యు మార్పిడి విధానం 10 ఏళ్ల వరకు అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయని కేసీఆర్ పై మండిపడ్డారు. అధిక ఉత్పత్తి వస్తుందని ఇట్లాంటి వాటికి నిరోధించడానికి దీంట్లో జన్యు మార్పిడి తీసుకొచ్చినామనే ప్రచారంతో మొత్తానికి రైతులు కూడా అలవాటు పడ్డారు. పత్తిని మనుషులు తినరు, పత్తి ఆకు తినరు. కాకపోతే పత్తి గింజల నుంచి తీసే నూనె వాడకం వల్ల కూడా దీనివల్ల పెను మార్పులు వచ్చినాయి. ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం పడ్డది అనేది ఇప్పటికే బహిర్గతమైంది. గోధుమలు, మక్కలు ఇవే కాకుండా కూరగాయల పైన కూడా జన్యు మార్పిడి చేయాలి అనేది చాలా కాలంగా మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళ ప్రయత్నము, ఒత్తిడి కూడా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన.